హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఇవాళ వీడియోలో మనము బటర్ కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇవి మార్బుల్స్ చాక్లెట్ కుకీస్ లాగా చేసుకుంటాం ఫ్రెండ్స్, ఈ బటర్ కుకీస్ని. సో అది ఎలాగో చూద్దాము. ముందుగా దానికోసము 1 కప్పు మైదా పిండి, 1/2 కప్ పంచదార పౌడర్ అండ్ 1/2 కప్ బటర్ తీసుకున్నాను. బటర్ ప్లేస్లో గీ కానీ నెయ్యి కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మిక్స్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకున్నాను. సో ఈ మిక్సింగ్ బౌల్లో మనము 1 బై 1 వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే బటర్ వేసేసుకుంటున్నాము. బటర్ అనేది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత, అంటే మరీ గట్టిగా లేకుండా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వేసేసుకుంటాం. వేసుకొని ఒక విస్కర్ తీసుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకుంటాము. సో ఇలా కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో పంచదార పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ తీసుకున్నాం కదా మనము, ఇది కొలతలతో చేసేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. సో 1/2 కప్ పంచదార పౌడర్ చక్కగా ఈ బటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుంటాము. సో ఇలా మిక్స్ చేస్తూ ఉన్న కొద్దీ మనకి చూసారా, మనకి క్వాంటిటీ కూడా డబల్ అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ప్లఫీగా వస్తుంది అనమాట. మనకి కేక్ క్రీమ్ ఉంటుంది చూసారా, అలా ప్లఫీగా రావాలి. సో అలా ప్లఫీగా వచ్చే వరకు ఒక 10 మినిట్స్ చక్కగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండే కొద్దీ కాస్త ప్లఫీగా వస్తుంది. సో అలా ప్లఫీగా వచ్చిన తర్వాత మనం ఇందులోకి 1 కప్పు మైదా అనుకున్నాం కదా, ఆ కప్పు మైదా పిండిని యాడ్ చేసుకుంటాము. సో ఈ మైదా కూడా చక్కగా మిక్స్ అవ్వాలి అంటే ఇది విస్కర్తో అవ్వదండి. సో 1 స్పూన్ తీసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఈ స్పూన్ కూడా తీసేసి మనం చేత్తో మిక్స్ చేసుకుందాము, బాగా కలుస్తుంది. సో ఇప్పుడు మనము కలుపుకునేటప్పుడు మనకి కొంచెం ముద్దలాగా, చపాతీ పిండిలాగా ముద్దలాగా రాలేదనుకోండి, కొంచెం విడిపోతుంది అని అనిపిస్తే కనుక ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చండి. కొంచెమే యాడ్ చేయాలి. జస్ట్ నేనైతే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా తక్కువ అనిపించింది. సో 1 స్పూన్ పాలు యాడ్ చేసి, ఇవి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు ఫ్రెండ్స్. సో ఆ పాలను యాడ్ చేసేసి కలిపేసి ఇలా ముద్దలాగా, చపాతీ ముద్దలాగా కలిపేసుకుంటాము. కలుపుకుని ఇప్పుడు ఈ పిండిని మనం ఇలా పొడవుగా చేసేసుకుని పార్టీషన్ చేసేసుకుందాం. 2 పార్ట్స్ లాగా చేసేసుకుందాం, డివైడ్ చేసుకుందాము. డివైడ్ చేసుకుని ఒక్కొక్క పార్ట్ని రెండు బౌల్స్లో సపరేట్గా వేసేసుకుందాం. వేసుకుని ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కోకో పౌడరు 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి, మీరు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా చేసుకుంటే మరి కాస్త తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కోకో పౌడర్ వేసాం కాబట్టి మనకి ముద్దలాగా అవ్వదు, విడిపోతూ ఉంది కదా. సో ఇప్పుడు మరొక స్పూన్ పాల ఇందులో కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ముద్దలాగా కలుపుకుందాము. సో ఇప్పుడు మనకి ఈ చాక్లెట్ కలర్లో ఉన్న ఒక పిండి ముద్ద రెడీగా ఉంది, అలాగే క్రీమ్ కలర్లో ఉన్న పిండి ముద్ద కూడా రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం మార్బుల్స్ లాగా చేసుకుంటున్నాం కదా బటర్ కుకీస్ని. సో మార్బుల్ ఇవ్వడం కోసం 2 కలర్స్ని మిక్స్ చేస్తున్నాను. సో అందుకోసం ఈ క్రీమ్ కలర్లో ఉన్న పిండి ముద్దని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. కొంచెం చిన్న సైజులో చేసుకుంటేనే బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఈ క్రీమ్ కలర్లో ఉన్న బాల్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ చాక్లెట్ కలర్లో ఉన్న పిండి ముద్దతో బాల్స్ని కూడా చేసేసుకుందాం సేమ్ ఇదే విధంగా. సో ఇవి పిల్లలకి చాలా నచ్చుతాయి ఫ్రెండ్స్, బటర్ కుకీస్ కదా, పిల్లలకి హెల్దీ కూడా. ఇవి మంచి క్రంచీగా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే మాత్రం వీలైతే మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది అంత కష్టమేమి కాదు, చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు మనము. అండ్ చిన్న చిన్న స్పెషల్ అకేషన్స్కి అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చాయి ఇవి. సో ఈ విధంగా మనము 2 రకాల బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మార్బుల్ కుకీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ మనం క్రీమ్ కలర్ బాల్ ఒకటి ప్లేస్ చేసాము, తర్వాత చాక్లెట్ కలర్ బాల్, నెక్స్ట్ మళ్ళీ క్రీమ్ కలర్, మళ్ళీ చాక్లెట్ కలర్, మళ్ళీ క్రీమ్ కలర్, మళ్ళీ చాక్లెట్ కలర్. సో ఇలా ఒకటి తర్వాత ఒకటి కలర్ మార్చుకుంటూ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకుని ఇప్పుడు ఈ 3 చాక్లెట్ కలర్ బాల్స్, 3 క్రీమ్ కలర్ బాల్స్, ఈ 6 బాల్స్ని ఇలా దగ్గరికి చేస్తాం. ఫస్ట్ ఇలా దగ్గరికి చేసేసుకున్న తర్వాత స్టిక్ అయిపోతాయి అన్నమాట. అలా స్టిక్ అయిన తర్వాత చేతిలోకి తీసుకుని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఎడ్జెస్ అనేవి నీట్గా సాఫ్ట్గా రావడం కోసం ఈ విధంగా చేత్తో ఇలా సాఫ్ట్ చేస్తున్నాము. ఎడ్జెస్ని ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇదే విధంగా మరొకటి చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనకి చక్కగా కలర్ఫుల్గా రెడీ అయిపోతుంది.
ఈ మార్బుల్ కుకీ ఈ విధంగా చేసేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేస్తే ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. సో ఇదే విధంగా మనము మిగిలిన బాల్స్ అన్నింటితో ఎన్ని కుకీస్ అయితే అన్ని చేసేసుకుందాం. నేను తీసుకుంది చాలా చిన్న కప్పు ఫ్రెండ్స్. అంత చిన్న కప్పుకి మనకి చూసారా కుకీస్ అన్నీ రెడీ అయ్యాయో. ఇవి బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. బటర్ కుకీస్ చాలా కాస్ట్లీ ఇవి. సో అలాంటి బటర్ కుకీస్ని మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత పెనం ఒకటి పెట్టాను ఫ్రెండ్స్. దోశ పెనం ఒక పాతది పెట్టుకున్నాను ఫస్ట్. తర్వాత దానిపైన మరొక ప్యాన్ రెగ్యులర్గా యూజ్ చేసి ఒక కొత్త ప్యాన్ పెట్టేసుకుని దాని మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఈ బటర్ కుకీస్ని మనము బేక్ చేసుకోవాలి కదా, స్టవ్ మీద చేసేసుకుంటాము. సో బేకింగ్ కోసము నెయ్యి అప్లై చేసిన తర్వాత దాని మీద ఈ కుకీస్ని ప్లేస్ చేసేసుకోవాలి. చక్కగా ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము 10 to 15 మినిట్స్ లోపల మనకి ఇవి రెడీ అవుతాయి ఫ్రెండ్స్. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ తర్వాత రెడీ అవుతాయి. నాకైతే 12 మినిట్స్కి ఎగ్జాక్ట్లీ కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్ అయ్యాయి. 12 మినిట్స్కి మనం చెక్ చేసినట్లయితే చేతితో పట్టుకుని చెక్ చేస్తే కొంచెం సాఫ్ట్గానే అనిపిస్తాయి. కానీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 12 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలా వదిలేస్తే ఒక 5 to 10 మినిట్స్ మనకి 10 మినిట్స్ తర్వాత చక్కగా అవి హార్డ్గా అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు 10 మినిట్స్ 12 మినిట్స్కి కుక్ అయ్యాయి కదా. 12 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత చక్కగా మనకి క్రంచీగా రెడీ అయ్యాయో కుకీస్. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంతేనండి, మనకి బటర్ కుకీస్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయాయి. పిల్లలకు పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా నచ్చే రెసిపీ అండి ఇది. సో ఈరోజు మనం చేసుకున్న కుకీస్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.